ఒక మిత్రుడు ఇంకొక మిత్రుడింటికి ఇంట్లో లేనప్పుడు వెళ్ళొచ్చా? కాళ్ళు కడుక్కోవటం ఎందుకు అంటే లోపలికి రావడానికి అనుమతిని ఇవ్వటం. అదే మిత్రుడైతే రాకూడదు. మిత్రుడు ఎందుకు రాకూడదు అంటే ఏమ్మా వాడున్నాడా అని అడిగాడు అనుకోండి, లేదండి ఎక్కడికో వెళ్ళారు, ఒక గంటలో వచ్చేస్తారు, కూర్చోండి అందనుకోండి ఇల్లాలు. మిత్రధర్మం ఏంటో తెలుసా? వెళ్ళకూడదు ఇంట్లోకి. వాడు వచ్చాక వస్తానమ్మా, ఒక్కసారి ఇలా రా తల్లి అని, అమ్మా నేను ఈ పని మీద వచ్చాను, వాడు వస్తే కొంచెం చెప్పు, మళ్ళీ నేను రాగలను రాలేను, ఒకసారి నాకు ఫోన్ చేయమని చెప్పు, ఉంటాను తల్లి, ఇక్కడ వద్దులే తర్వాత వస్తాను అని చెప్పి వెళ్ళిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మిత్రుడు గడప దాటి లోపలికి వెళ్ళకూడదు. మీరు ఏమీ అనుకోనంటే ఒక మాట చెప్తాను, ఎంతటి క్లోజ్ ఫ్రెండ్ అయినా పొరపాటున ఆ ఇంటి యజమాని చూడకూడని రీతిలో చూసినా లేదా కించిత్ అనుమానంగా కనపడినా ఆ కాపురం ఏమైనట్టు. ఇలా ఎన్నో డైవర్సెస్ కూడా సమాజంలో మనం చూడటం లేదా? లోపలికి రమ్మని చెప్పడానికి అర్హత ఏంటంటే ఉపచారము చేస్తారు. ఏమిటా ఉపచారము అంటే కాళ్ళు కడుక్కోండి అంటారు. కాళ్ళు కడుక్కున్నారు అంటే లోపలికి రమ్మని అర్థం. అందరూ జై శ్రీరామన్ కమెంట్ పెట్టండి. పెళ్లి సంబంధాల కోసం మా టెలిగ్రామ్ ఛానల్ మ్యాట్రిమోనీ ఇండియాలో జాయిన్ అవ్వండి.